హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. మన కామన్ ఎర్రర్స్ లో భాగంగా ఈరోజు కొత్త మిస్టేక్ తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు డ్రైవింగ్ బాగొచ్చు. దీనికి కామన్గా అయితే ఐ నో డ్రైవింగ్ వెరీ వెల్ లేదా ఐ నో డ్రైవింగ్ వెల్, ఇది మనం చెప్పే మాట అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, నో అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి స్పెల్లింగ్లో పర్ఫెక్ట్ అండి అంటానమాట, ఈ లెటర్ రాయడంలో సూపర్ అండి అంటున్నాను అనమాట. ఆ అమ్మాయికి ఎందుకో ఇంగ్లీష్ మాట్లాడడం పెద్దగా రాదు అంటున్నానమాట. ఇక్కడ కామన్గా కొన్ని వర్డ్స్ యూస్ చేస్తామండి. అదేంటంటే షీఈస్ గుడ్ లేదా హీఈస్ వీక్, ఐఎమ్ నాట్ సో గ్రేట్, సో హీఈస్ ఎక్స్పర్ట్, ఇలాంటి వర్డ్స్ యూస్ చేయొచ్చు వాడు ఒక పని చేయడంలో గొప్ప అని చెప్పడం కోసం. కాకపోతే మనం చేసే తప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెల్లింగ్ బాగా వచ్చండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గుడ్, స్పెల్లింగ్ లో, స్పెల్లింగ్ రాయటం లో, స్పెల్లింగ్ చెప్పడం లో, ఈ లో వచ్చింది కదా అని మనం ఇన్ని పెడుతూ ఉంటాం. కానీ అక్కడ యూస్ చేసిన వర్డ్ యాక్చువల్లీ ఎట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గుడ్ ఎట్ స్పీకింగ్, షీఈస్ గుడ్ ఎట్ స్పెల్లింగ్, సో హీఈస్ గుడ్ ఎట్ ప్లేయింగ్. అంటే వాడికి ఆడడం బాగొచ్చు. అలాగే ఇప్పుడు నాకు రాదు అనాలండి, ఆ గుడ్ బదులు ఇప్పుడు నేను పూర్ అంటానండి. ఐఎమ్ వెరీ పూర్ ఎట్ స్పెల్లింగ్, షీఈస్ వీక్ ఎట్ లెర్నింగ్, సో దే ఆర్ బ్యాడ్ ఎట్ స్పీకింగ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక మనం గుడ్, బ్యాడ్, పూర్, వీక్, డల్, ఎక్స్పర్ట్, గ్రేట్, ఈ వర్డ్స్ పక్కన కనుక మనం ఎట్ పెట్టి, ఆ ఎట్ తర్వాత మీరు చేసే పని అవ్వచ్చు, ఈ వర్బ్తో మెన్షన్ చేస్తారా, వర్బింగ్ ఫామ్తో మెన్షన్ చేస్తారా, లేదా ఆబ్జెక్ట్తో మెన్షన్ చేస్తారా, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గుడ్ ఎట్ డ్రైవింగ్, అలాగే షీఈస్ గుడ్ ఎట్ ప్రిపేరింగ్ బిర్యానీ అంటానండి. అంటే ఆ బిర్యానీ బాగా చేస్తుందని మీనింగ్ అనమాట. దాన్ని మనం వర్బ్తో చెప్పొచ్చు, కానీ మనకి ఒక ఈజీ మెథడ్ ఉంది. ఐఎమ్ నాట్ సో గ్రేట్ ఎట్ స్పీకింగ్, అని నాకు మాట్లాడటం పెద్దగా రాదు. యా షీఈస్ వెరీ వీక్ ఎట్ ఇంటరాక్టింగ్ విత్ ద జూనియర్స్, ఆవిడ జూనియర్స్తో మాట్లాడడం పెద్దగా రాదు. అలా గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, అలాగే వీక్ ఎట్, అలాగే గ్రేట్ ఎట్. కానీ దానికన్నా ముందు సబ్జెక్ట్ ఈజెమార్, గ్రేట్, గుడ్, బ్యాడ్, వీక్, ఆ తర్వాత ఎట్. ఆ ఎట్ తర్వాత మనం కనుక ఐఎన్జీ అండ్ ఆబ్జెక్ట్ పెడితే ఆ పని చేయడంలో నువ్వు గొప్పోడివి అని మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం బాగొచ్చు, ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్, అండ్ నాకు ఇంగ్లీష్ తెలుసు. ఐఎమ్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్, యా షీఈస్ గుడ్ ఎట్ రైటింగ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కన్విన్సింగ్ ద ఫ్రెండ్స్, సో హీఈస్ గుడ్ ఎట్ స్విమ్మింగ్. అలాగే షీఈస్ వీక్ ఎట్ లెర్నింగ్, సో హీఈస్ వర్స్ట్ ఎట్ డ్రాయింగ్ అంటానండి. అది అసలు బొమ్మలు గీయడం రాదురా బాబు అంటాం కదా, అలా అనమాట. సో ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ పక్కన ఇన్ పెట్టే బదులు మీరు కుదిరితే ఎట్ పెట్టడానికి ట్రై చేయండి. కుదిరితే కాదు, మీరు పెట్టేస్తుంది ఎట్, రైట్. సో గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, వీక్ ఎట్. దానికన్నా ముందు సబ్జెక్ట్ ప్లస్ ఈజెమార్, ఈ ఎట్ తర్వాత వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే సింపుల్గా ఐఎమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు, అలాగే ఐఎమ్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు. అంటే ఎట్ తర్వాత ఆబ్జెక్ట్ ఆర్ వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ పని చేయడంలో గొప్ప మనం క్లియర్గా చెప్పొచ్చు. యా హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, బెటర్ టిప్స్ కోసం మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.